శ్రీ శారదామాత. భారతీ ప్రాణమాతాజీ కాశీలో గురు మార్గదర్శకత్వము. ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ కాశీలో స్వతంత్ర తపస్సు కాలంలో గురు మార్గదర్శకత్వము అందించలేదు. ఆమె కాశీ పర్యటన స్వయం సాధన కోసమే. శిష్యులు లేక గురుపాత్రలో ఎవరూ లేరు. స్వయం సాధన కేంద్రీకృతము. 1920ల చివరలో దశాశ్వమేధ ఘాట్లో ఆశ్రమంలో ఒంటరిగా ఉండి రామకృష్ణ మంత్రజపం, గంగా స్నానాలు, నిర్వికల్ప ధ్యానాలు చేశారు. శారదామాత ఆదేశాలు మార్గదర్శకాలుగా ఉండి బాహ్య మార్గదర్శకత్వం లేదు. తర్వాత గురుపాత్ర. కాశీ తపస్సు తర్వాత దక్షిణేశ్వరకు తిరిగి వచ్చిన తర్వాత మఠస్థాపన సమయంలో 1954 శిష్య సన్యాసినీలకు గురువుగా మారారు. కాశీకాలము పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక పరిపక్వత కోసమే. భారతీ ప్రాణమాతాజీ కాశీకి ఎలా వచ్చారు? ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ కాశీకి శారదామాత ఆదేశాలు, స్వంత ఆధ్యాత్మిక ఆకాంక్షలతో 1920ల చివరిలో చేరుకున్నారు. ఆమె దక్షిణేశ్వరులో శారదామాత పరిచారికగా సేవలు చేస్తూ తీర్థయాత్ర కోసము బెంగాల్ నుండి రైలు మార్గంలో కాశీ ప్రయాణించారు. ప్రయాణ నేపథ్యము. శారదామాత పరిచారికల్లో భాగంగా యువరేణుక భారతీ ప్రాణ కాశీ తపస్సుకు ఆకాంక్ష చెప్పారు. మాత ఆశీర్వాదంతో ఒంటరిగా లేదా సహచరులతో రైలు ప్రయాణం చేసి దశాశ్వమేధ ఘాట్ ఆశ్రమానికి చేరారు. ఈ ప్రయాణము ఆమె వ్యక్తిగత తపోయాన ప్రారంభానికి మూలము. కాశీ ఆగమనం తర్వాత ఘాట్ సమీపంలో సాధారణ ఆవాసం ఏర్పాటు చేసుకొని తక్షణమే గంగా స్నానాలు, మంత్రజపం ప్రారంభించారు. ఈ ఒంటరి ప్రయాణము ఆమెను పరిపూర్ణ సన్యాసినిగా, మఠ నాయకురాలిగా తయారు చేసింది. భారతీ ప్రాణమాతాజీ కాశీ ప్రయాణంలో శారదామాల పాత్ర. ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ కాశీ ప్రయాణంలో శారదామాత పాత్ర మార్గదర్శకత్వము, ఆశీర్వాదంతో నిండినది. శారదామాత పరిచారికంగా సేవ చేస్తున్న యువ రేణుకాకు కాశీ తపస్సు కోరికను గుర్తించి ఆమెకు ఆశీర్వాదము, మంత్రదీక్ష ఇచ్చి పంపారు. ఆశీర్వాదము, మార్గదర్శనము. 1920లలో దక్షిణేశ్వరులో శారదామాత సమీక్షంలో రేణుకా కాశీతీర్థ కోరిక చెప్పగా మాత వెళ్ళి గంగమ్మను పూజించు, రామకృష్ణ మంత్రజపం చెయ్యి అని ఆదేశించారు. ఈ ఆదేశాలు భారతీ ప్రాణ కాశీ సాధనకు మూలస్తంభంగా మారాయి. పరిచారిక సంబంధము. శారదామాత తన శిష్యురాలిగా భారతీ ప్రాణను దగ్గర పెట్టుకొని రోజువారీ జపధ్యానాలు నేర్పించారు. కాశీ ప్రయాణానికి మాత స్వయంగా అనుమతి, రక్షణ కోరిన దైవిక శక్తి అందించారు. ఇది ఆమె తపోయానానికి ఆధ్యాత్మికం ఆధారం. ఈ మార్గదర్శకత్వము భారతీ ప్రాణను మఠ నాయకురాలిగా తయారు చేసింది. భారతీ ప్రాణ మాతాజీ కాశీలో శారదామాలతో సమావేశాలు. ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ కాశీలో శారదామాతతో సమావేశాలు జరగలేదు. శారదామాత 1920లో మహాసమాధి, 1920 ముందు కాశీ తీర్థయాత్ర చేశారు. కానీ భారతీ ప్రాణమాతాజీ 1920 చివరలో కాశీ విడిగా వెళ్ళారు. సమయభేదము. శారదామాత కాశీ పర్యటన 1914-16 మధ్య, భారతీ ప్రాణమాతాజీని 1927-30 మధ్య. ఈ కాలంలో శారదామాత దక్షిణేశ్వరులోనే ఉండి తీర్థయాత్రలు పూర్తి చేశారు. కాశీలో రెండు కలవలేదు. దక్షిణేశ్వర్ సంబంధము. భారతీ ప్రాణమాతాజీ శారదామాత
పరిచారిక 1919-20 నుండి దక్షిణేశ్వరంలో సేవ చేస్తూ మాతా ఆశీర్వాదంతో కాశీకి వెళ్ళారు. కానీ కాశీలో సమావేశాలు లేవు. ఆమె సాధన స్వతంత్రంగా సాగింది. భారతీ ప్రాణమాతాజీ శిష్యులకు దీక్ష ఇచ్చిన వివరాలు. ప్రవ్రాజిక భారతీ ప్రాణమాతాజీ శారదా మఠం మొదటి అధ్యక్షురాలిగా శిష్య సన్యాసినీలకు మంత్రదీక్షలు ఇచ్చి అర్హత సాధించారు. ఆమె దీక్షలు శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో శారదామాత ఆదర్శాల ప్రకారము సరళమైన మంత్రోపదేశంతో జరిగేవి. దీక్షా విధానము 1954 మఠస్థాపన తర్వాత 8 ప్రవ్రాజికలకు మఠస్థాపక సభ్యులు మొదటి దీక్షలు ఇచ్చారు. మంత్రాన్ని చెవిలో ఉచ్చరించి జపనియమాలు, రోజుకు 108 మాలలు, ధ్యాన పద్ధతులు నేర్పించారు. దీక్ష సమయంలో శిష్యుల మనస్సు శుద్ధి, గురుమహిమ ధ్యానం చేయించేవారు. ముఖ్య శిష్యులు ప్రవ్రాజిక ప్రభావతి, ప్రవ్రాజిక కృపామయి వంటి సన్యాసినీలకు దీక్షలు ప్రదానం చేసి మఠ విస్తరణకు ఆధ్యాత్మిక మూలాలు ఏర్పరిచారు. ఆమె దీక్షలో తల్లి స్థానంలో భక్తి ప్రధానము, కఠిన నియమాలు తక్కువ. ఈ దీక్షలో మఠ సంస్థను బలోపేతం చేసి మహిళా సన్యాస సాంప్రదాయాన్ని స్థిరపరిచాయి. జై శ్రీరామకృష్ణ.